మొన్న రాత్రి అకాలమైనటువంటి తీవ్రమైన గాలి దుమారం వర్షంతో ఈ మొక్కజొన్న రైతులు కానీ వరి రైతులు కానీ మామిడి రైతులు కానీ తీవ్రంగా నష్టపోయారు. దానిలో భాగంగా మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా నేను వెంటనే అసెంబ్లీ జరుగుతుంది, దానికి సంబంధించిన ఈ యొక్క జరిగిన నష్టం విషయంలో జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి అగ్రికల్చర్ అధికారులకు ఫోన్ చేసిన వెంటనే మా జిల్లాకు సంబంధించిన జిల్లా అగ్రికల్చర్ అధికారులు, వారికి సంబంధించిన అధికారులు అంతా కూడా మండల స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు సుమారు మామిడి 6,160 ఎకరాలు, వరి 1,129 ఎకరాలు, అదేవిధంగా నువ్వులు 581 ఎకరాలు, మొక్కజొన్న 1,520 ఎకరాలు. మరి పూర్తిగా ఈ అకాల వర్షము మరియు గాలి దుమారంతో తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి సుమారు ఇది మూడోసారి ఈ విధంగా జరగడం. మరి దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో నేను అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. తక్షణమే నష్టపోయిన రైతులకు మన జిల్లా కలెక్టర్ ద్వారా అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎంత నష్టపోయిందో ఒక అంచనాలు తయారు చేసి ప్రభుత్వాన్ని నివేదించినట్లయితే గతంలో నివేదించిన నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఇప్పుడు కూడా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మనవి చేసి రైతులను అన్ని విధాలు నష్టపోయింది. ఈ విధంగా మొత్తం విరిగిపోతే ఇప్పుడు దేనికి కూడా పనిచేయని పరిస్థితిలో రైతుకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇంకొక రైతు అడుగుతున్న మా సత్యాన్న ఈ రైతు ఇక్కడ సుమారు ఒక 40 నుంచి 50 వేల ఎకరానికి 40 నుంచి 50 పెట్టుబడి పెట్టాడు. అప్పు చేసి ఆ బ్యాంకులు అప్పు చేసి లేకపోతే ఆసామి దగ్గర అప్పు చేసి పెట్టింది. ఇప్పుడు తీవ్రమైన నష్టం ఏం మాత్రం చేతికి రాకుండా మొత్తం ఆ గాలి ద్వారా గిరిసిపోయింది మొక్కజొన్న. మరి ఈ తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి మాకు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే రైతుకు అండగా ఉండే ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు ఇదంతా ఈ విధంగా మొత్తం చాలా మొక్కజొన్న వేసినటువంటి చేనులన్నీ కూడా ఈ విధంగా తీవ్రమైన నష్టం జరిగింది. అదేవిధంగా వరిధాన్యం కూడా నష్టం జరిగింది, మామిడి కూడా నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు నేను జైతాల్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మీటింగ్ పెట్టుకున్నా. దీనికి సంబంధించిన విషయాలు కూడా అంచనాలు కూడా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మా అగ్రికల్చర్ అధికారి భాస్కర్ కూడా వచ్చినారు, వారి అధికారులు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. మేము తక్షణమే ఇంకా మిగిలిపోయిన ఎక్కడన్నా కూడా అవి కూడా అసెస్మెంట్ చేసి ప్రభుత్వానికి జిల్లా అధికారులుగా నివేదిక చేయాలని చెప్పేసి అధికారి ఆదేశిస్తూ సత్య రైతులు కానీ ఏ రైతు కూడా ఆందోళన పడద్దు, మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఎంతైతే నష్టం జరిగిందో అంత నష్టానికి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.